ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎవరైతే ఈ 2025లో లైక్ అప్కమింగ్ డేస్లో ఓకే, సో నెక్స్ట్ 2 months or 3 months or 5 months నెక్స్ట్ 1 year లోపు ఎవరైతే ఓకే ఒక సొంత ఇంటి కళ కోసం చూస్తున్నారో, లేదా ఒక మంచి హౌస్ కొనాలి, లేకపోతే హౌస్ సొంతం చేసుకోవాలనుకుంటారో, సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజులలో సో చాలా మందికి ఒక డ్రీమ్ అనమాట, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లేకపోతే సొంతం చేసుకోవాలని చాలా మందికి డ్రీమ్ అనమాట. బట్ ద థింగ్ ఈస్ దాట్ సో ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంది ఓకే. సో ఒక ఇల్లు మనం సొంతం చేసుకోవాలనుకుంటే సో ఓకే, ఒక హైదరాబాద్ లాంటి ప్లేస్ కావచ్చు, వరంగల్ లాంటి ప్లేస్ కావచ్చు, కరీంనగర్ లాంటి ప్లేస్ కావచ్చు, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి హౌస్ కన్స్ట్రక్షన్ లేకపోతే మనం ఇల్లు కొనాలనుకుంటే సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్లో సో ప్రైమ్ లొకేషన్స్లో మనం హౌస్ సొంతం వేసుకోవాలనుకుంటే సో 60 lakhs నుంచి స్టార్టింగ్ అనమాట. 60 lakhs, 70 lakhs, సో 80 lakhs, లేకపోతే 1 crore వరకు మనకి ప్రైజెస్ ఉన్నాయి అనమాట. సో దీన్ని ఓకే, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అని అనుకోవచ్చు యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ సో అర్బన్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ మా కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది అండ్ దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం, సో వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్తాను అనమాట. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. సో గైస్, యాక్చువల్లీ సో ప్రతి ఒక్కరికి ఒక హౌస్ కావాలని అనుకుంటూ ఉంటారు. బట్ ద ప్రైస్ వేరియేషన్తో వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది సో అక్కడనే స్టాప్ అయిపోతుంది అనమాట ఓకే. బట్ మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ఒక ప్లాన్తో రావడం జరిగింది ఓకే. సో ఇనిషియల్గా మనం ఎలాంటి హౌస్ మనం ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే మినిమం మనకి ఒక హౌస్ రిక్వైర్మెంట్ అంటే ఎంత 150 square yards ల్యాండ్ ఉన్నట్టయితే సో డెఫినెట్లీ మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ అయినా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. 150 square yards ల్యాండ్ కావచ్చు, 160 కావచ్చు, 170 or 180, but the 150 square yards is good for us okay. సో దీన్ని మేము బేస్ చేసుకొని ఒక 150 square yardsలో ఓకే మనం ఎంత మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేకపోతే 3 BHK కావచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇలాగా మేము మీకు నచ్చిన ఏరియాలో మీకు ఎక్కడైతే మీకు లైఫ్ అనిపిస్తుందో, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో, మీరు ఎక్కడైతే మీరు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లైక్ వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అండ్ ఇప్పుడు చెప్పిన ఈ 3 districtsలో అండ్ వాటి యొక్క మండల్స్లో కావచ్చు, విలేజ్ లెవెల్లో కావచ్చు, ఆర్ ఎల్స్ సో మెయిన్ సిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే మేము సో 140 నుంచి 150 or 180 square yards ల్యాండ్స్ ఉన్న ప్లాట్స్లో సో మేము ఒక మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ఇన్ ద ప్రైస్ ఆఫ్ 45 lakhs అనమాట ఓకే. సో 45 lakhsలో ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే సో ఇప్పుడు రెడీమేడ్ హౌసెస్ ఎప్పుడు కానీ సో ఆబ్వియస్లీ మినిమం 60 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కస్టమర్కి ఉన్న ఒక రియల్ ఎస్టేట్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎలాంటి ఇంటరాక్షన్ ఉండాలంటే సో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట ఓకే. సో మా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు హౌస్ ప్లానింగ్లో ఉన్నారనుకోండి, సో మీరు మమ్మల్ని అప్రోచ్ అయిన వెంబటే సో మనం ఒక అండర్స్టాండింగ్లో మీకు సర్టెన్ టైంలో సో 1 month నుంచి 45 daysలో మీకు కొన్ని ప్లాట్స్ అనేవి మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ plot 1 in one location, the plot 2 in another location, the plot 3 in another location. సో ఇలా మీకు ఒక ప్లాట్ నచ్చింది అనుకోండి, సో ఆ ప్లాట్ని మేము ఫస్ట్ మీ పేరు పైన మేము రిజిస్ట్రేషన్ చేస్తాం అనమాట. సో ఆ ప్లాట్ మీ పేరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దెన్ వీ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఏంటి అసలు ఎక్కడైనా కామన్ కదా, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రెడీమేడ్ హౌసెస్ మనం కొంటున్నామో సో అక్కడ ప్లాట్తో పాటు కన్స్ట్రక్షన్కి మనకి అక్కడ బిల్డర్స్ కానీ లేకపోతే హౌస్ ఓనర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఆ ప్రైస్ ఎంత చెప్తే మనం అంత కొనాల్సిందే. ఇట్స్ అ ఫిక్స్డ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లాట్ ఏదైతే మా కంపెనీ మీకు ఒక ప్లాట్ చూపిస్తున్నదో ఆ ప్లాట్ మినిమం సో 10,000 per square yard లేదా 12,000 per square yard ఈ లోపు మేము ఒక మంచి ప్లాట్ చూస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకు బడ్జెట్లో 10,000 per square yard 150 square yard తీసుకుంటే మనకి 15 lakhs అవుతుంది ప్లాట్కి. అండ్ సమ్ ఛార్జెస్ ఓకే, సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, సమ్ అదర్ ఛార్జెస్ కావచ్చు, 16 lakhs అవుతుంది అనుకోండి, ఒక ప్లాట్ 16 lakhs అవుతుంది. సో దాని తర్వాత సో మన కన్స్ట్రక్షన్కి యావరేజ్గా మనం బేసిక్ కన్స్ట్రక్షన్ ప్లాన్ తీసుకున్న మంచి క్వాలిటీ తీసుకున్న మనకి అట్లీస్ట్ 25 lakhs నుంచి 28 lakhs వరకు అవుతుంది అనమాట. సో డిపెండ్స్ అంటే ఇక్కడ క్వాలిటీ మీరు ఎలాంటి క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నామో దాన్ని బట్టి సో ప్రైస్ పెరగవచ్చు, ప్రైస్ తగ్గొచ్చు అనమాట. సో ఇలాగ సెట్ ఆఫ్ కొన్ని పర్మిషన్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే ఈ
రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్లాట్స్ కావచ్చు, లైక్ ప్లాట్ ప్రైజెస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ప్రైస్ కావచ్చు, ద ఓవరాల్ ద కన్స్ట్రక్షన్ వాల్యూ మేము 45 lakhs మేము బడ్జెట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా మీరు కూడా ప్రాపర్టీని కస్టమైజ్ చేసుకోవాలి, సో ప్రాపర్టీ దగ్గర ఉండి కస్టమైజ్ చేసుకోవాలి, ప్రాపర్టీ ప్లాన్ చేసుకోవాలంటే సో డెఫినెట్లీ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు సో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. సో డెఫినెట్లీ మేము కాంటాక్ట్ చేస్తాం అండ్ మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో దీనికి ఒక అండర్స్టాండింగ్ యాజ్ ఒక రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజర్గా మాట్లాడుతున్నా అండ్ మీరు ఒక కస్టమర్గా మీరు మాట్లాడాలి. మన ఇంటరాక్షన్ ఎలా ఉండాలంటే, సో ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ప్రాపర్టీ ప్లానింగ్లో ఉందని అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసిన తర్వాత సో మాకు మినిమం ఛార్జెస్ మీరు మాకు పే చేస్తే సో మేము మీ గురించి పని చేస్తాం, మీ గురించి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. అండ్ మెయిన్ టైంలో 1 month కావచ్చు, 2 months కావచ్చు, మీకు ఈ మెయిన్ టైంలో మీకు ఒక మంచి ప్రాపర్టీస్ మేము సజెస్ట్ చేస్తాం. సో సజెస్ట్ చేసిన తర్వాత సో ఈ ప్లాట్ మాకు నచ్చింది అని అనుకుంటే సో డెఫినెట్లీ వీ గో ఫర్ సో ఫర్దర్ రిజిస్ట్రేషన్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ సో ఆ డాక్యుమెంట్ తోటి మీ పైన మేము మళ్ళీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే అఫ్కోర్స్ మనకి దేనికైనా పర్మిషన్స్ కావాలి కాబట్టి సో ఇట్లా పర్మిషన్స్కి వెళ్తాం అనమాట. సో ఆఫ్టర్ పర్మిషన్స్ తర్వాత మనకు హౌస్ పర్మిషన్ వచ్చిన తర్వాత సో మనం నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, బోర్ కావచ్చు, ఇట్లా బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ గో ఫర్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ వర్క్స్ కావచ్చు, లేకపోతే స్ట్రక్చరల్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ ఇంటీరియర్స్ వర్క్స్ కావచ్చు, ఎక్స్టీరియర్ వర్క్స్ కావచ్చు, ఇలాగా ప్రతిదీ మంచి హౌస్ అనేది 5 to 6 months కన్స్ట్రక్షన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ది కస్టమర్ అండ్ ద కంపెనీ అన్నమాట. సో ఇలాగ ఎవరికైతే మీకు తక్కువ బడ్జెట్ అని కాదు, యాక్చువల్లీ మినిమం బడ్జెట్లో ఓకే ఎక్కువ మీరు అమౌంట్ అనేది వేస్ట్ కాకుండా ఓకే క్వాలిటీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే సో డెఫినెట్లీ బీ విత్ యూ, అవర్ కంపెనీ విత్ యూ. సో దిస్ ఈజ్ రాహుల్. ఓకే, సో అండ్ ద పేమెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే సో ఇన్ కేస్ మీరు ఈ ప్రాసెస్లో 45 lakhs బడ్జెట్లో మీకు ప్రాపర్టీ కావాలనుకుంటే సో ఫస్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ప్రాపర్టీ వాల్యూ అవుతుందో, ఓపెన్ ప్లాట్ వాల్యూ ఏదైతే ఉందో సో ఫస్ట్ మీరు దానికి ఫుల్ పేమెంట్ పే చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ కాస్ట్ 15 lakhs అనుకోండి. సో మీరు దానికి 15 lakhs పే చేయాలి. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ అయిన రోజే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి సో మనకి ఆ డాక్యుమెంట్ ఓనర్కి కావచ్చు లేకపోతే మనకి కావచ్చు ఎలాంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉండదు కాబట్టి సో ఆ రోజు మనం రిజిస్ట్రేషన్ చేస్తాం అండ్ వాళ్ళు మనకి పేమెంట్ చేస్తే వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు. 50% ఇక్కడ మన వర్క్ అయిపోయినట్టు. నెక్స్ట్ మనం వీ గో ఫర్ పర్మిషన్స్, హౌస్ పర్మిషన్స్ అండ్ వీ గో ఫర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ అని ఎలాంటి థింగ్స్ అని లేవు, ఎవ్రీథింగ్ జెన్యూన్ అని అంటారు. ఓకే, and in case if you are doing government job, if you are doing a private job, if you are doing a business, okay, so మీరు at least 40% మీరు ఓకే అట్లీస్ట్ మీరు 40% to 50% మీరు హ్యాండ్ క్యాష్ మీరు మెయింటైన్ చేసినట్టయితే ఓకే సో మనం మిగతా 50% మనం లోన్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే మీరు ఒకవేళ 50% ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వరకు మీరు ఫుల్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రాపర్టీ మీద అవుతుంది. సో ప్రాపర్టీ మీద అయినప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండ్ మీ యొక్క లైక్ శాలరీస్ కావచ్చు, పే స్లిప్స్ కావచ్చు, దీనిపైన మనం లైక్ మీ జాబ్ సెక్యూరిటీ, సో వీటిపైన మనం ప్లాట్ డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క జాబ్ సెక్యూరిటీ ఈ రెండింటి బేస్ తోటి మీకు ఏదైతే కన్స్ట్రక్షన్కి మనకు కావాల్సిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనకి లోన్ ద్వారా వస్తుంది అనమాట. సో ఇట్లా అన్నమాట. సో ఇట్లా మీకు 50% అమౌంట్ మీ దగ్గర ఉన్నట్టయితే సో మీరు అబ్సల్యూట్లీ ఒక మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడైనా సరే మేము ప్రొవైడ్ చేస్తాం, లైక్ ఇట్స్ వరంగల్ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు. సో ఇన్ కేస్ ఇప్పుడు ప్రాపర్టీ సైజ్ ఒకవేళ ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీ వాల్యూ ఒకవేళ పెరుగుతుంది అనుకోండి, ఐ మీన్ 150 squares కాకుండా 180 square yards, 200 square yards అనుకో, ద ప్రాపర్టీ మే వేరీ అనమాట, ప్రాపర్టీలో రేట్ కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇన్ కేస్ కన్స్ట్రక్షన్లో కూడా మీకు G+1 కావాలనుకుంటే ఓకే సో అప్పుడు కూడా కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది. బట్ మీకు ఓన్లీ 150 square yards, 140 square yardsలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే సో డెఫినెట్లీ మీకు 45 lakhsలో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదన్నమాట.
ఈ వీడియో చెప్పాలనుకుంది. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ ఇక్కడ 83418944 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అవసరం అనిపిస్తే సో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నా. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ దిస్ ఈస్ రాహుల్ సైనింగ్ బై. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.